ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుండి 53 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆ బండ్రుతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశీలి యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరాయనను తీసుకుని రాలేదని అడుగగా, ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడూనూ మాట్లాడలేదని. అందుకు పరిశీలు, మీరు కూడా మోసపోతీరా? అధికారులలో కానీ పరిశీలులో కానీ ఎవడైనను ఆయనందు విశ్వాసం ఉంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైన దాన్ని వారితో అనిది. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును, మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిరి. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. ప్రియదేవుని బిడ్డలారా, ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను పరిశీలుల మధ్య, ప్రధాన యాజకుల మధ్య సంఘర్షణ జరుగుతున్నట్లుగా ఈ వచనాలు మనకు సూచిస్తుంది. కొంతమంది బండ్రూతులను ప్రధాన యాజకులు పరిశీలు యేసును పట్టుకుని వచ్చేయాలని పంపిస్తే, బండ్రూతులు ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించే మాటలు విని ఆయనను ముట్టలేకపోయారు. ఆయన పట్టుకురావడం సంగతి తర్వాత ఆయన ఇచ్చే సందేశానికి వారే ఎంతగానో తన్మయమైపోయారు. అయితే వారు నేరుగా ఆయన వారు ఈ ప్రధాన యాజకులు పరిశుల దగ్గరికి వచ్చినప్పుడు వారేమని అడుగుతున్నారు? మీరెందుకు ఆయనను తీసుకుని రాలేదని బండ్రోతులకు వారు ప్రశ్నిస్తున్నారు. ఏరయ్యా, తను ఆ క్రీస్తు అనబడిన యేసు ఎవరు, ఎందుకు మీరు తేలేదని ఆయన గురించి వారు ప్రశ్నిస్తున్నప్పుడు బండ్రోతులు ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంది. ఆ బండ్రోతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడూనూ మాట్లాడలేదని. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు మాటలు అధికారపూర్వకంగా ఉండేది. యేసు ప్రభు వారు ఏం చెప్తే అది జరిగేది. ఆయన మనుషుల కొరకు ప్రాయశ్చిత్తమై ప్రాణదానము చేయడానికి వచ్చిన వాడు కనుక ఆయన ఎవరితో కూడా ఎలాంటి పెనుగులాడడానికి, గొడవ పడడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. కానీ వాక్య బోధన ద్వారా అనేక మంది జీవితాల్లో ఒక నూతనమైన మార్పు చేయాలని, పరలోక రాజ్యానికి నడిపించాలన్న తాపత్రయము యేసయ్య మనసులో ఉండేది. కనుక ఆయన బోధించినప్పుడు, ఒక శక్తివంతమైన మాటలు ఆయన బోధించినప్పుడు ఈ బండ్రోతులు ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. అంటున్నారు, అసలు ఆయన మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడూనూ మా దృష్టి ఎదుట మాట్లాడలేదు. ఆయన చాలా శక్తివంతుడు అని ఆయన గురించి వారు ఎప్పుడైతే ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నారో, అప్పుడు ఈ పరిసయ్యులు ఏమంటున్నారంటే, మీరు కూడా మోసపోయారా? ఆయన బోధ వింటూ మీరు కూడా ఆయనకు అంగీకరించేశారా? ఆయన గురించి ఎందుకయ్యా అలా గొప్పగా చెప్తున్నారు? ఆయన అంత గొప్ప మాట్లాడుతున్నాడని మీరు చెప్తున్నారు అంటే
మేము ఇంతగా ప్రయాసపడి మీరు తీసుకొస్తారని పంపిస్తే మీరు మోసపోయారు, ఆయన గొప్పోడని మా ముందుకొచ్చి పొగుడుతున్నారు అని ఆ యొక్క బండ్రోతులకు పరిచయులు అంటున్నారు. అంతేకాకుండా ఒక పెద్ద ప్రశ్న వారి ముందు పెడుతున్నారు. అధికారులలో కానీ పరిచయులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? ఎగ్జాక్ట్లీ ఈ మాట ఈరోజు మనకు కూడాను ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో వినబడుతుంది. ఎప్పుడు కూడా ప్రజలు ఏమంటున్నారంటే, ఎవరు యేసును నమ్ముతారు? పేదవాళ్ళు, కష్టాల్లో ఉన్నవారు, ఇలిటరేట్ పర్సన్స్, చదువులేని వాళ్ళు నమ్ముతారు. కానీ ఆఫీసర్స్, చదువుకున్న వాళ్ళు, పండితులైన వాళ్ళు, మాకన్నీ తెలుసు అన్నవాళ్ళు ఎవరు నమ్మట్లేదు కదా. ఆ రోజు కూడా అదే పదము పరిచయులు అంటున్నారు. అధికారులు కానీ పరిచయులు కానీ ఎవడైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా, అంటే చదువుకున్నారు కాబట్టి వీరికి అన్నీ తెలుసు అని అతిశయము, వారికి అన్ని విషయాల్లో బలముంది, శక్తి ఉంది, జ్ఞానం ఉందని అతిశయము. కనుక యేసును నమ్మడానికి వారికి చాలా చిన్నతనముగా భావిస్తున్నారు. అయితే ఇక మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రం ఎరుగని, చూశారా, స్పష్టంగా పరిచయులు కూడా అంటున్నారు, ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంటే వీళ్ళు పాడుపడిపోయిన వారు, చెడిపోయిన వారు, మోసపోయిన వారు. మనకు ధర్మశాస్త్రం తెలుసు, గ్రంథాలు మనకు తెలుసు, అనేక విషయాలు మనకు తెలుసు. కాబట్టి మనలాంటి వాళ్ళు మరి ఆ యేసును నమ్మాల్సిన అవసరము లేదు అని ఈరోజు కూడా లోకము ఖండితముగా మాట్లాడుతుంది. ఆ రోజు పరిచయులు ఆ మాట అంటున్నారు. ధర్మశాస్త్రం గురించి తెలియని ఈ జనసమూహము శాపపూరితమైన వారు ఆయనకు నమ్మేస్తున్నారు, ఆయన వెంట వెళ్ళిపోతున్నారు, వీరు శపించబడిన వారు అని వారికి చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే గమనించండి, ఆ గ్రూప్లోనే, ఆ గుంపులోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పరిచయుడు లేక ఒక అధికారి. ఆయన పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన యేసు ప్రభు దగ్గరికి చీకటిన వచ్చి ఆయన యేసు ప్రభుతో మాట్లాడుతూ, ఒకడు నిత్యజీవం పొందాలంటే, పరలోకంలో చేరాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు ఆ రోజు ఆయనకి తెలియచేశారు. క్రొత్తగా జన్మించితేనే కానీ ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. లోకములో మనము ధనవంతుల ఇంట్లో పుట్టాం, జ్ఞానవంతుల కడుపులో పుట్టామంటే కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వాక్యము అంగీకరించి ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మిస్తేనే, ఆయన నూతనంగా జన్మిస్తేనే కానీ దైవరాజ్యానికి చేరలేరని యేసు ప్రభు చేత ఉపదేశము నొందిన నికోదేము కూడా ఆ యొక్క పరిచయుల గుంపులో ఆ దినము ఆయన కూర్చుండి ఉన్నాడు. కనుక ఆయన ఏమని యేసు ప్రభు గురించి జవాబిస్తున్నాడో చూద్దాం. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగుతుంది. ఏమయ్యా, మన ధర్మశాస్త్రము ఒక మనిషి గురించి తన మాటలను, తన ప్రవర్తనను మనం పరిశీలించి తెలుసుకొనక తీర్పు తీర్చుమన్నదా? ఎవరు తన గురించి తాను చెప్పడం కాదు. ధర్మశాస్త్రానుసారంగా ఒక వ్యక్తి మాట విన్నప్పుడు, ఒక వ్యక్తి ప్రవర్తన చూచినప్పుడు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడా లేక దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడా పరిశీలనగా చేసినప్పుడు మనము తెలుసుకొనగలం కదా. అలా తెలుసుకొనక తీర్పు తీర్చడం, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడడం, మాట జారడం తప్పు అని చెప్పి నికోదేము ఆ పరిచయుల మధ్య ఈ మాట చెప్పినప్పుడు వెంటనే వారు నికోదేముకు అంటున్నారు, నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిది. గమనించండి, వీళ్ళందరూ ఎంత పనికి మాలిన వ్యక్తులు. యేసు ప్రభువారు స్వయంగా ఆయన
దావీదు పట్టణమైన బెత్లెహేములో పుట్టి ఆయన దావీదు వంశంలో పుట్టినప్పుడు కూడాను వీరందరూ ఆ జీవిత చరిత్ర, ఆయన పుట్టుక గురించి తెలుసుకొనక ఆయన గలిలయలో నజరేతుల్లో అంటే పెరిగాడు గనుక ఆ ఊరు మనిషే అనుకుంటున్నారు. ఎంత భ్రమసిపోయారు. అదే ఈరోజు ప్రపంచంలో యేసు ప్రభువారు ఆసియా మహాఖండములో ఉన్నటువంటి మధ్యరేఖ వెళ్ళినటువంటి ఆయన ఆ బెత్లెహేమును పుట్టితే ప్రపంచమంతటికి కేంద్రము లేక మూలము బెత్లెహేము. వాచ్ యొక్క గడియారములో ముళ్ళు కరెక్ట్గా మధ్యన ఉంటే తప్ప అది సరైన సమయము చూపించదు. యేసు ప్రభువారు కూడా ప్రపంచము యొక్క మధ్యరేఖ వెళ్ళినటువంటి ఆ ప్రపంచమంతటికి సెంటర్ ప్లేస్ అయిన బెత్లెహేములో పుట్టినటువంటి విషయము ప్రజలకు తెలియక ఈరోజు ఆయన పరాయి దేశస్థుల దేవుడు, పరాయి దేవుడు అని చెప్పి నోటికొచ్చిన పదాలు వాడుతున్నారు, యేసయ్యను విమర్శిస్తున్నారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు ప్రపంచమంతటికి కేంద్రమైనటువంటి బెత్లెహేములో పుట్టి సర్వ ప్రపంచానికి ఆయన దిక్సూచిగా గడియారములో ఉన్నటువంటి ముళ్ళు ఏ విధంగా అయితే సమయము చూపిస్తుందో అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఆ మధ్య లేక ఆ ప్రపంచపు కేంద్రములు పుట్టి ఆయన కూడా ప్రపంచమంతటికి ఆ పరలోక రాజ్యం గురించినటువంటి బోధన ఆయన బోధించి పరలోకం గురించిన విషయాన్ని తెలియచేశారు. అయితే వీరు యేసు ప్రభు వారు బెత్లెహేము దావీదు పట్టణములు పుట్టిన సంగతి తెలియక నికోదేముకంటున్నారు, నువ్వు గలిలీయుడువా? నువ్వు విచారించి చూడు, గలీలి నుంచి ఏ ప్రవక్త అయినా పుడతాడా? గలీలి అసలు అది దేవుని యొక్క ప్రవక్తలు లేక రాజులు అధికారులు పుట్టని ఊరది. యెరూషలేము అలాగే బెత్లెహేము ఈ యూదేయ ప్రదేశంలోనే అనేక మంది మహానీయులు పుట్టారు కదా, అక్కడ పుట్టనివాడు గలిలే పుట్టి గలిలే నుంచి వస్తాడని ఎలానూ నమ్ముతున్నావు అని చెప్పి ఆయనతో తర్జన భర్జనగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి యేసు ప్రభు గలిలీయుడు కాదు, గలిలీయులలో నజరేతులో ఆయన పెరిగాడు. కానీ పుట్టింది మాత్రం యూదేయ ప్రదేశంలో ఉన్నటువంటి బెత్లెహేము, ఏవైతే ప్రపంచానికి కేంద్రము సెంటర్ ప్లేస్ అక్కడ ఎంచుకొని దావీదు పశుల పాకలో ఆయన పుట్టినటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. సో ప్రవక్త అయినవాడు, దావీదు పట్టణములో పుట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మానవ జాతి రక్షించడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ ప్లేస్ అది. అంతటా ఈ మాట వారు మాట్లాడుకొని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. నా ప్రియ దేవునిక బిడలారా, రండి, యేసు ప్రభువారు దావీదు పట్టణమైనటువంటి మరి బెత్లెహేములో పుట్టి మనకు రక్షించడానికి వచ్చాడని మనం ఎవరు ఏ గృహాల్లో ఉన్నా తన పట్ల విశ్వాసం కలిగి, ఏ ప్రాంత ప్రజలైనా దేవుని పట్ల నమ్మకత్వం కలిగి ఆయన ప్రవక్త కాడు, ఆయన మన కొరకు రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు అని నమ్మగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదం. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రిన దేవా, మీకు వందనాలు. మీ అద్వితీయ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తును బెత్లెహేములో పశుల పాకలో పుట్టి ప్రపంచమంతటికి తన రక్షణ పరలోక రాజ్యం ఉంచిన మర్మమును బోధించే బోధకుడుగా, ప్రవక్తగా, మాకు రక్షకుడుగా ప్రభువైన మా నిమిత్తము ఆయన జన్మించినందుకై స్తుతిస్తున్నాం. ఈరోజు ఆయన గురించి తెలుసుకొనక, క్రీస్తు ప్రభు గురించి గ్రహించక అనేక మంది పొరపాటు పడుతున్నారు. అయితే ఈరోజు మేము వాక్యం ద్వారా ప్రబోధించబడి ఉన్నాం. యేసు మా రక్షకుడుగా మా కొరకు పుట్టినవాడని మేము విశ్వసిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి ఈ వాక్యమును బట్టి మేము పరిపూర్ణ విశ్వాసం కలిగి మీ మార్గములో మేము నడుస్తూ మీ పరలోక రాజ్యంలో ప్రవేశించే వరకు నమ్మకమైన వారుగా ఉండే భాగ్యము నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.